ప్రముఖ రెజ్లర్ వినేష్ పోగాట్కు డబ్ల్యూఎఫ్ఐ షాక్ ఇచ్చింది. క్రమశిక్షణ రాహిత్యం, డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అలాగే జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనేందుకు అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నెల 10 నుంచి 20 వరకు ఉత్తరప్రదేశ్లోని గోండాలో జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలోనూ వినేష్ పోగట్ పాల్గొనలేరని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. పదవీ విరమణ నుంచి తిరిగి పోటీల్లో పాల్గొనేందుకు 6 నెలల నోటీస్ వ్యవధిని పూర్తి చేయడంతో వినేష్ విఫలమైనట్లు డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. వినేష్ ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్టను దెబ్బతీసిందని చెప్పింది. దేశం అవమానపడేలా ఆమె వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హురాలిగా వేటుపట్టడంతో పాటు 4 ప్రధాన ఆరోపణలపై వినేష్ నుంచి వివరణ కోరింది.